హాయ్ అండి, వెల్కమ్ టు తమిళ దుర్గా షార్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అందరికీ హ్యాపీ దివాళీ అండి. నిన్నైతే వీడియో అప్లోడ్ చేయడానికి అసలు అవ్వలేదన్నమాట. ఇంకా పని మీద పని. అది కాకుండా అందరింట్లో దీపావళి ఏమో కానీ మా ఇంట్లో మాత్రం దీపావళి కొంచెం స్పెషలే అని చెప్పాలి. స్పెషలే అంటే ఏంటో అనుకోవసరం లేదండి. మా మావయ్య గారు అయితే ప్రతి ఏడాది 2 మేకలను అయితే వేస్తారనమాట. అంటే బయట అమ్మడానికి. బయట ఎవరెవరికి కావాలో వాళ్ళు దీపావళి వారం ఉందనగా ముందు రోజు అయితే బుక్ చేసేసుకుంటారండి. ఫోన్ నెంబర్లు ఇచ్చి అమౌంట్ కూడా పంపించేస్తారనమాట. ఇంకా నైట్ అయితే 2:30 నుంచి సండే 2:30 నుంచి తెల్లవారుజామున 4:30 వరకు ఆ పని అనమాట. మధ్య మధ్యలో నేను చూస్తూ వెళ్తూ ఉండేదాన్ని. వాళ్ళకి టీలు అవి ఇవ్వడం అలా సరిపోయిందండి. ఇంకా కొంచెం మార్నింగే లేచి మళ్ళీ మార్నింగే దండం పెట్టుకోవడం కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇడ్లీ అలానే అట్లు వేసి మటన్ కూర వండి దేవుడికైతే నైవేద్యం పెడతారనమాట. చికెన్ కూడా తెప్పించాము, అది వండడం కొంచెం లేట్ అయిందనమాట. ఇంకా ప్రతి ఏడాది ఇలా మేకలు వేస్తాం కదండి. ఫస్ట్ మేకలను కొనేస్తాము 2 వారాల ముందు. కొనేసిన తర్వాత వాటిని అయితే దీపావళి ముందు రోజు అయితే ఇలా మటన్ అయితే అమ్ముతారనమాట. చాలామంది అయితే వచ్చి కొనుక్కుంటారు. సంవత్సరం ఎవరు వస్తారో వాళ్ళకి అందరికీ తెలుస్తుంది కదా, పలానా ఇంట్లో ఇలా మేకలు వేస్తున్నారు కదా, అక్కడ తీసుకుందామని చెప్పి మా ఇంటికైతే వస్తారనమాట. ఇంకా అన్ని పనులు అయితే ఇలా అయినాయండి. ఈవినింగ్ కొంచెం రిలాక్స్గా, ఇంకా తల కూడా ఏం దువ్వుకోలేదు. అలా తెచ్చిన ముందులో 2-3 అయితే కాల్చాను. మా చిన్ను ఫస్ట్ భయపడ్డాడు, తర్వాత ఎంజాయ్ చేశాడు. సబ్స్క్రైబ్.